వెల్కమ్ టు ఎస్ఎస్కే బ్లాగ్స్ ఫ్రెండ్స్. ఈరోజు మేము ఒక టెంపుల్కి అయితే మేము వెళ్తున్నాం. మాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తున్నాను, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే లొకేషన్స్, టెంపుల్ చుట్టూరు నేచర్ ఎంత చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు వచ్చేసి టెంపుల్ వచ్చేసి తుని నుంచి కొలివేరు అని ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో గల ఈ అమ్మవారు ఉన్నారు. ఆ అమ్మవారి పేరు పాదాలమ్మ తల్లి. ఈ టెంపుల్కి విరాళాలు ఇచ్చిన వాళ్ళు, అలాగే సందాలు ఇచ్చిన వాళ్ళందరి పేర్లు కూడా ఇక్కడ రాయడం జరిగింది. అలాగే లోపలికి వెళ్ళాలి. టెంపుల్కి లోపలికి వెళ్తుండగా అలాగే చుట్టుపక్కల అన్ని తోటలు, కొబ్బరి తోటలు, దొండకాయ పాదు తోట, ఇలా అన్నీ కూడా చుట్టూరు ఉన్నాయి. అలా లోనికి వెళ్తుండగా అమ్మవారు టెంపుల్ అనేది వస్తుంది. అలాగే చూస్తుండండి, చాలా బాగుంది లొకేషన్ అయితే మాత్రం. టెంపుల్ వచ్చేసి తుని నుంచి 8.8 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అలాగే కొలివేరు వెళ్ళే రూట్లో కొలివేరు అనుకొని ఉంటుంది అన్నమాట ఈ టెంపుల్. ఈ తోట అది చూస్తుండండి, లొకేషన్ చూడండి, చాలా నేచర్ అయితే చాలా బాగుంది. అలాగే మీరు కూడా వచ్చి ఈ అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఈ చుట్టుపక్కల నేచర్ గట్ట చాలా అయితే బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ అయితే చూడండి. అటువైపు కొండలు, ఇటువైపు కొండలు. అలాగే అట్టి తోట అని చెప్పాను కదా, అట్టి తోట గేలలు కూడా కోసి పెట్టారు. అది మార్కెట్కి తీసుకువెళ్ళి అమ్మడం అనేది జరుగుతుంది. అలాగే చూడండి, నేచర్ అయితే మాత్రం చాలా బాగుంది. నేనైతే అక్కడి నుంచి రావాలనేది అనిపించలేదు. ఫ్రంట్కి వెళ్తుండగా అమ్మవారు టెంపుల్ అనేది వస్తుంది. అలాగే టెంపుల్ కూడా చాలా బాగుంది, డెవలప్ బాగా చేశారు. రోడ్డు అంట వెళ్ళి వాళ్ళందరూ కూడా దర్శనం చేసుకొని వెళ్తుంటారు. అలాగే బస్సుల మీద వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా దండం పెట్టుకుని వెళ్తుంటారు. చూడండి ఫ్రెండ్స్, అమ్మవారి టెంపుల్కి అయితే మనం రీచ్ అయిపోయాం. అమ్మవారి టెంపుల్ ఇక్కడే ఉంది. అలాగే శ్రీ పాదాలమ్మ తల్లి కొలివేరు అని రాసి ఉన్నది. అయితే మన గేట్ తీసుకొని లోనికి వెళ్తాము. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఈ చుట్టుపక్కల కూడా రైతులు అనేది ఉండడం జరిగింది. అలాగే చాలా నీట్గా ఉంది టెంపుల్ కూడా. అమ్మవారు టెంపుల్కి తీసుకువెళ్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్లో ఎవరైనా కొత్తగా వస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంకా మరిన్ని టాపిక్స్ మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్. అలాగే నా వీడియో మీకే ఫస్ట్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్. అలాగే మీకే నోటిఫికేషన్ ఫస్ట్ వస్తుంది. అలాగే నేను కూడా దర్శనం చేసుకున్నాను, మీరు కూడా దర్శనం చేసుకోవచ్చు. అలాగే చుట్టుపక్కల చూడండి ఫ్రెండ్స్. అలాగే లొకేషన్ చాలా నీట్గా ఉంది. టెంపుల్ అయితే మాత్రం చాలా బాగుంది. ఈ పండుగ జరుగుతుంది ఆ టైంలో మళ్ళీ వీడియో తీయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్, మీ అందరి కోసం. అలాగే కొంచెం నీట్నెస్ చాలా బాగుంది. చూడండి టెంపుల్ అటు ఇటు కూడా బాగుంది. పొలాలు చుట్టూరు పొలాలు, మధ్యలో టెంపుల్. పండగ టైంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది. అక్కడ ఉన్న గ్రామ ప్రజలను అడిగితే ఇంకా బాగుంటుంది, పండగ టైంలో రావాలి అనేసి అన్నారు. మీకు కూడా మళ్ళీ పండగ టైంలో మళ్ళీ వీడియో తీయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.